నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలోని ప్రధాన డ్రైన్లను పరిశీలించిన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్. పట్టణ కళాకారుల సంఘ కమిటీ నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఆదివారం బీసీ కాలనీలోని కళాకారుల సంఘ భవనంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. ఆదివారం బీసీ కాలనీలోని కళాకారుల సంఘ భవనంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షురాలిగా బుర్రా జయలక్ష్మి, గరికపాటి సుబ్బారావు, ఆరాధ్యుల ఆదినారాయణ, గౌరవ అధ్యక్షులుగా ఏ కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శిగా మేరిగా రామలింగేశ్వరరావు, నాగమణి, సుధీర్, సుబానీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ సహకారంతో నూతనంగా ఎన్నిక కాబడిన కమిటీ పట్టణ రంగస్థల కళాకారుల సంఘానికి పూర్వ వైభవం తీసుకువస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీని పలువురు కళాకారులు శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ మేరు రామలింగేశ్వరరావు, శ్రీమతి పెంచంగి నాగమణి గారు, శ్రీమతి నిర్మలా రమేష్ గారు, శ్రీమతి ముత్యాల లక్ష్మీ తులసి గారు, కోశాధికారి దీపాల సుబ్రహ్మణ్యం గారు, మీ అందరి సహాయ సహకారాలతో పట్టణ రంగస్థల కళాకారుల సంఘాన్ని 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు కళాకారులు అందరూ గర్వపడేలాగా ముందుకు తీసుకెళ్తామని శ్రీమతి బుర్రా జయలక్ష్మి గారి తరపున ఈ సంఘ యొక్క పురోగతికి, ప్రగతికి, సమున్నతికి నా శాయశక్తులా నేను కృషి చేస్తానని, చెప్పిన ప్రతి పని నెరవేరుస్తామని, ఈ కార్యవర్గ సహాయ సహకారాలతో ఈ కార్యవర్గంలోని ప్రతి ఒక్కరూ కూడా కళాకారుల ఉన్నతి కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కేవలం సంతాప సభలు, సన్మాన సభలు మాత్రమే కాకుండా కళాకారుల సంఘ భవన పురోభివృద్ధికి, అలాగే కళాకారులకి ఏ సమస్య వచ్చినా అది విద్య విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ ఎలాంటి సమస్య వచ్చినా సంఘం అండదండగా ఉంటుంది అని ప్రమాణం చేస్తున్నాను. కళాకారులందరికీ కూడా మాకు మా సంఘం ఉంది, మాకు మా రంగస్థల కళాకారుల సంఘం ఉంది, మాకు ఎలాంటి సమస్య వచ్చినా మాకు తోడుంటుంది, మాకు ఏం పర్వాలేదనే భరోసాని, ఆ ధైర్యాన్ని కళాకారులకు ఇస్తామని నేను మనవి చేస్తున్నాను. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం నూతన కార్యవర్గము ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దానికి పూర్తి సహాయ సహకారాలు గౌరవనీయులు సినీ రచయిత డాక్టర్ బుర్రా సాయి మాధవ్ గారు పూర్తి సహాయ సహకారాలు అందించి ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ఈ సంఘాన్ని ముందు నడిపిస్తాడని చెప్పి ఆయన మాకు మాట ఇచ్చున్నాడు. ఆయన మాట మీద ప్రకారం భవిష్యత్తులో ఈ కళాకారుల సంఘం పూర్వ వైభవంగా చూడబోతున్నాం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మా నూతన కార్యవర్గానికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు జరిగింది. ఈ నూతన కార్యవర్గానికి అధ్యక్షులుగా శ్రీమతి బుర్రా జయలక్ష్మి గారు, తర్వాత గరికపాటి సుబ్బారావు గారు, తర్వాత ఆరాధ్యుల ఆదినారాయణ అనే నేను, ఆ తర్వాత గౌరవ అధ్యక్షులుగా ఏ కోటేశ్వరరావు గారు, సహాయ కార్యదర్శిగా మేరిగా రామలింగేశ్వరరావు గారు, ఇంకా తదితరులందరూ ఎన్నిక కాబడ్డారు. ఈ సంఘానికి పూర్తి మద్దతు కార్యనిర్వాహక కార్యదర్శిగా మా సోదరుడు మేరిగా రామలింగేశ్వరరావు గారు, తర్వాత నాగమణి గారు, సుధీర్ గారు,
సుభాని గారు అందరూ ఎన్నిక కావడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా అంగలగదురు గణేష్ యూత్ ఆధ్వర్యంలో మొక్కులు చెల్లించుకున్నారు. సంగంజాలముడి గ్రామంలోని వినాయకుని ఆలయం నందు కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి మెండైన ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఒక మంచి ప్రజాప్రభుత్వం ఏర్పడిందని ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సారథ్యంలో తెనాలి మోడల్ సిటీగా రూపుదిద్దుకుంటుందని గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి, ముఖ్యమంత్రి అయితే జాగరమూడి వినాయకుడి గుడి దగ్గర మొక్కులు తీర్చుకుంటామని చెప్పేసి స్వామివారిని కోరటం జరిగింది. ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో సాధ్యం అని చెప్పేసి ప్రజలందరూ కూడా మొక్కుకున్నారు మొక్కులు. ఇవాళ ఆ మొక్కులు ఫలించి దేవుడు కూడా ప్రజలు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండాలనే విధంగా ఇవాళ కేంద్రంలో కూడా ఒక మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారితో సపోర్ట్గా ఇవాళ తెనాలికి ఒక మంచి రోజులు వస్తున్నాయి. ఇటు నాదెండ్ల మనోహర్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇద్దరు కూడా దేవుడు ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీలతో గెలిచి ఇద్దరు కూడా అటు చంద్రశేఖర్ గారి కేంద్ర మంత్రివర్గంలో చోటు, నాదెండ్ల మనోహర్ గారికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు, ఈ రెండు కూడా తెనాలి అభివృద్ధికి రెండు డబల్ ఇంజిన్ లాగా గతంలో ఎన్నడూ జరగని విధంగా తెనాలి ఒక అద్భుతమైనటువంటి ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దాలనేది ఈ ఎంపీ గారి యొక్క, ఈ నాదెండ్ల మనోహర్ గారి యొక్క కోరిక. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని మరి ఇక్కడ జాగరమూడి వినాయకుడి గుడిలో మేము మొక్కడం జరిగింది. అదే ఇదిగా ఇవాళ రాష్ట్రంలో 164 సీట్లతో భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. మరీ ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో నాదెండ్ల మనోహర్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇద్దరు భారీ మెజార్టీతో గెలవాలని కోరుకున్నాము. అదేవిధంగా వాళ్ళిద్దరూ భారీ మెజార్టీతో గెలుపొందారు. రేపు కేంద్రంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రివర్గంలో మినిస్టర్ అవుతున్నారు. అలానే రాష్ట్ర మంత్రివర్గంలో నాదెండ్ల మనోహర్ గారు అవుతున్నారు. తెనాల ప్రాంత అభివృద్ధికి వీళ్ళిద్దరూ ఎనలేని సేవ చేస్తారని గతంలో నాదెండ్ల మనోహర్ గారు చేసిన అనుభవం ఉంది. ఆ అనుభవం రీత్యా మేము ఇక్కడ ఈ తెనాలి ప్రాంతం ఎలా ఉంటుందో మేము ఊహించగలము. దానిలో భాగంగా ఈరోజు వినాయకుడి గుడిలో మొక్కులు చెల్లించుకొని పూజలు చేయించుకొని ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూన్ 4వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ కూటమి అఖండ విజయాన్ని సాధించిన సందర్భంగా పట్టణ జనసేన ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపారు. పొలిశెట్టి శివప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణ జనసేన నాయకులు, కార్యకర్తలు స్థానిక విజయవాడ తెనాలి ప్రధాన రహదారిపై గల వినాయకుని విగ్రహం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఎన్డీఏ కూటమి 164 సీట్లు గెలుపొందిన సందర్భంగా 164 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి తెనాలిలో నాదెండ్ల మనోహర్ కి అఖండ మెజారిటీ ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అయ్యా గాంధీ చౌకంట 3 రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి విజయ దుందురు మోగించిన సందర్భంగా తెనాలి పట్టణంలో నాదళ్ల మనోహర్ గారు అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణం జన సైనికులందరం కూడా ఈ రోజున తెనాలి పట్టణంలోని పిఎస్ఆర్ కాలేజీ రోడ్లో గల వినాయక స్వామి టెంపుల్లో అందరం కూడా మొక్కు తీర్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను పోలిశెట్టి శివప్రసాద్ మరి ముఖ్యంగా లీడ్ తీసుకొని దీన్ని ఆర్గనైజ్ చేశారు. బండారు రవికాంత్ గారు, మామిడి సుబ్రహ్మణ్యం గారు, పోలిశెట్టి సాయి గారు అందరూ కూడా జన సైనికులందరూ కూడా, సత్యనారాయణ గారు అందరూ ప్రతి ఒక్క జన సైనికుడికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా తెనాలి పట్టణ నియోజకవర్గ ప్రజలకి, అలాగే తెనాలి నియోజకవర్గ డెల్టా టైగర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సైన్యానికి, ఆయనకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. జూన్ 4వ తారీఖున వెలువడిన ఫలితాల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సందర్భంగా 124 స్థానాల్లో విజయదుందుబి మోగించింది. జనసేన ప్రత్యేకంగా 21 స్థానాలకు గాను 21 స్థానాలు, 2 ఎంపీలకు గాను 2 ఎంపీలు సాధించి పెద్ద ఘన విజయం మన రాష్ట్రాన్ని ప్రజలందరూ కలిసి కూటమికి అందజేశారు. ఆ సందర్భంగా మనోహర్ గారు గెలిచిన కారణంగా, కూటమి భారీ విజయంతో గెలిచిన కారణంగా ఈరోజు పట్టణంలో ఉన్న జన సైనికులు అందరూ కలిసి మన వినాయకుడి బొమ్మ దగ్గర, పెద్ద వినాయకుడి దగ్గర మొక్కు తీర్చుకున్నాం కొబ్బరికాయలతో. ఈ రాష్ట్రం, ఈ తెనాలి అంత సుభిక్షంగా ఉండాలని విఘ్నేశ్వరుడి దయతో, మొదటి దేవుడు కాబట్టి మనం ఆయనకి దండం పెట్టుకుని కొబ్బరికాయలతో ఆయన మొక్కు తీర్చుకుని ఆయన ఆశీస్సులు మన తెనాలి పట్టణానికి, మనోహర్ గారికి అందరికీ ఉండేటట్టుగా కావాలని కోరుకుని ఇప్పుడు ఒక చిన్న విరామం.